నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎవరికి వస్తాయి, వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆచార్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, మీరు కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి కిడ్నీ సమస్యలు. అండ్ సీజన్ వేసవికాలం స్టార్ట్ అయిపోయింది, టెంపరేచర్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ సీజన్ పర్టికులర్గా కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు కదా, ఏంటి, ఎందుకంటారు? బేసికల్గా మన కిడ్నీస్ అనేది ఫిల్టరేషన్ సిస్టమ్ అండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ వాటిని, అంటే ఇప్పుడు కిడ్నీస్ లోపల చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, వాటిలో ఒక మన జాలీ లాగా ఒక మెష్ లేయర్ ఉంటుంది. ఓకే. సో బ్లడ్ అవసరమైన న్యూట్రియంట్స్ని ఉంచుకొని అందులో ఉన్న హెవీ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది కిందకు గుంజుకొని బయటికి పంపించాలి. ఓకే. వింటర్ వరకు మన బాడీ ఒక మెటబాలిక్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఏంటి, స్టోరేజ్, ఏదైనా ఫ్యాట్స్ తిన్నా, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా కానీ అదంతా తీసుకొని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. సమ్మర్ వచ్చేటప్పుడు ఇప్పుడు చెమటలు పడుతుంటాయి, వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, డీటాక్సిఫికేషన్ టైం సమ్మర్. ఇంతకుముందు మన ఆహార తీరు కానీ వ్యవహారం కానీ అంతా సీజనల్గా ఉండేది, సీజన్ బట్టి ఉండేది డైట్ కానీ ఏదైనా. ఓకే. కాకపోతే ఇప్పుడు సిటీ లైఫ్ అండ్ వెస్టర్న్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వచ్చేసరికి ఒక డైట్లోని కానీ మన వ్యవహార శైలిలోని కానీ చేంజెస్ తీసుకురావట్లేదు. సో ఎప్పుడు వింటర్లోనే తీసుకునే ప్రోటీన్ కానీ అదే సమ్మర్లో కూడా కంటిన్యూ చేస్తున్నాం. అవును. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది, అంటే సమ్మర్ నుంచి అదే వింటర్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం స్ప్రింగ్ టైం. ఈ టైం కూడా చేంజ్ అవ్వరు కాబట్టి ఎక్కువ జలుబులు, జ్వరాలు, లేకపోతే పాత రోగాలు ఏమైనా ఉంటే రీసర్ఫేస్ అవ్వడం అంతా ఈ టైంలో వస్తుంది. ఎక్కువ మంది సిక్ అవుతుంటారు. దీనివల్ల మనం యాంటీబయాటిక్స్ వాడడం, మందులు వాడడం, అంటే శరీరంలోని మనం టాక్సిన్స్ని అబ్జార్బ్ చేసుకొని ప్రాసెస్ చేయలేని టైంలోనే ఎక్కువ టాక్సిన్ లోడ్ వేస్తున్నాం. అందువల్ల మెడిసిన్స్ త్రూ కానీ, ఫుడ్ త్రూ కానీ, లైఫ్ స్టైల్, స్ట్రెస్తో కానీ. అంటే ఇప్పుడు ఏంటి, పొద్దున్నే 4:30-5కి మనకి యూరినరీ ట్రాక్ట్, మోషన్ ట్రాక్ట్ యాక్టివేట్ అవుతాయి 6-7 అలాగా మోషన్కి వెళ్ళడానికి. కానీ మనం లెగిసేదే 11 గంటలు లెగుస్తాం అనుకోండి, అప్పుడంతా ఈ ఎక్సెస్ ఇదంతా హోల్డ్ చేస్తున్నట్టే కదా. యూరినరీ బ్లాడర్లోనే ఒక 4 hours 5 hours అవసరం లేకుండా టాక్సిన్స్ హోల్డ్ చేస్తున్నాం. ఇవి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇటువైపు క్లియర్ వాటర్ ఉందనుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు టాక్సిన్స్ ఇందులో పడతాయి. ఇది ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటే అవి రాలేవు కదా. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా కోరిలేషన్ అనుకోవాలి. అంటే ఇప్పుడు వస్తున్నాయి కిడ్నీ సమస్యలు, అందరు డయాలసిస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఒక 15-20 ఏళ్ళ క్రితం అసలు మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఎవరికి తెలియదు. ఎక్కడో రేర్ కేసెస్లో చూసేవాళ్ళం కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ ఇవ్వాలని, కానీ ఒక 20-25 years బ్యాక్ ఎక్కడా లేదు. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అంటే అక్కడ మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఇంతకు ముందు చెయ్యని పనులేవో ఇప్పుడు చేస్తున్నాం. ఏంటో తెలుసుకుందాం అండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో హలో, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే, సమ్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే, మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. అంటే ఇంతవరకు కాలంలో చేయని తప్పుల్ని ఇప్పుడు చేస్తున్నాం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, కిడ్నీ సమస్యలు ముఖ్యంగా రాకుండా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు కిడ్నీ సమస్యలు అనేవి అసలు ఐడెంటిఫికేషన్ లేదు కదా. అంటే ఇప్పుడు చెప్పాలంటే అందరం బాటిల్ వాటర్ తాగుతున్నాం, ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం, ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం. అమ్మ ఈ ప్రోటీన్ తినాలి, ఇది తినాలి, నాకు విటమిన్ డి తక్కువైంది, తీసుకోకూడదు, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి అని అన్ని పాటిస్తున్నాం. కానీ
ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు అసోసియేటెడ్గా ఇంతకుముందు వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండేవి, ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న వాటర్ పొల్యూషన్ ఉన్న సోర్సెస్ దగ్గర కిడ్నీ ప్రాబ్లం వచ్చేది. అప్పట్లోనే ఏంటి, బయట ఏ నూతిలోనే నీళ్ళు తాగేవాళ్ళం. పంపులు కొట్టుకొని నాకు చిన్నప్పుడు ఎక్కడైనా బయటకి క్రికెట్ ఆడడానికి ఎండాకాలం వెళ్తే ఎవరు వాటర్ క్యారీ చేసేవాళ్ళం కాదు. ఎవరింట్లోకి వెళ్ళినా కానీ ఆంటీ కొంచెం నీళ్ళు ఇస్తారంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ నీళ్ళే తాగేవాళ్ళమే. దాంతో మనకేమి ఎప్పుడు ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వస్తుందంటే మనం అది కరెక్ట్గా పాటించట్లేదు. అందరిలో వాటర్ ఫిల్టర్స్ ఉంటున్నాయి, ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, కానీ ప్రాబ్లమ్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఎక్కడ వస్తుందంటే మన కిడ్నీ మీద ఎక్కువ స్ట్రెయిన్ వేస్తున్నాం అండి. ఇప్పుడు కిడ్నీ ఏంటి, ఇందాక అనుకున్నట్టు ఒక ఫిల్టరింగ్ ఫంక్షన్. సో చాలా సెన్సిటివ్ బయో మెంబ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఆరో మెంబ్రెయిన్ అంటారు. దానిలో మనం యాసిడ్ వేసాం అనుకోండి వాటర్తో కలిపి, మెంబ్రెయిన్ పాడవుతుంది కదా, డ్యామేజ్ అవుతుంది కదా. సో బయో మెంబ్రెయిన్ ఇది. అంటే ఇది డిస్టింగ్విష్ చేసుకోవాలి, హెవీ మాలిక్యూల్ ఏది, ఫుడ్ ఏది అని చెప్పి డిస్టింగ్విష్ చేసుకొని ఆ హెవీ మాలిక్యూల్ని ఇట్లా కిందకి లాక్కోవాలి. అప్పుడు మనం అక్కడికి వచ్చే సబ్స్ట్రేట్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు, అంటే మనకి ఎసిడిక్ నేచర్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, మన క్లైమేట్కి ఎక్కువ ఈజీగా తేలిగ్గా అరిగి చలవ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్ళు. టెక్నికల్గా ఇంతకుముందు ఏంటి, వరన్నం, మళ్ళీ చారు, పెరుగు, మజ్జిగ, ఇవే ఎక్కువ ఉండేవి. అంటే వారంలోకి 4-5 సార్లు చారు అయితే పెట్టుకునేవాళ్ళు అందరూ. ఇప్పుడేంటి అది రిప్లేస్ అయిపోయింది, ఎక్కువ పప్పు చారు వెళ్తుంది. మళ్ళీ మీకు ఆరోగ్యానికి మంచిదని చెప్పి కలగలిపిన పప్పు వండుతున్నారు అందరు. కుక్కర్లో ఆకుకూర పప్పు వేసేసి వండేస్తున్నారు వారానికి 3-4 సార్లు. అది చాలా డేంజర్ యాక్చువల్ కిడ్నీస్కి. ఎందుకంటే ఒకసారి ఆకుకూర ఉడికిన తర్వాత పప్పుని ఉడకనివ్వదు. ఉడకకపోతే ఆ మాలిక్యూల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వదు అనమాట. సో అది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద, దీని మీద స్ట్రెయిన్ పెంచి అసిడిటీ పెంచుతుంది. అలాగే ఈ మధ్య మసాలాలు, అంటే మేము వెజిటేరియన్స్ అని చెప్పినా కానీ ఇప్పుడు ఏదో పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, వెజిటేరియన్ మీల్సే ఉంటుంది కానీ మొత్తం మసాలాలే. అది పన్నీర్ అంటారు, ఇదంటారు, ఏంటి మన అన్ని మసాలాలే ఉంటున్నాయి, బిర్యానీ అని. సో ఈ మసాలాలు ఇంటేక్ ఎక్కువ, ప్రోటీన్ ఇంటేక్ చాలా పెరిగింది. ఇంతకుముందు ఎప్పుడో కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు, అలాంటిది ఇప్పుడు వారం వెళ్తున్నారు. పోనీ వెజిటేరియన్స్ నన్నా ప్రశాంతంగా వండిస్తున్నారంటే వాళ్ళకు కూడా నీకు ప్రోటీన్ తగ్గుతుందని చెప్పి సోయా తినండి, పన్నీర్ తినండి, లేకపోతే మీకు ఫంక్షన్ అవ్వరు అని చెప్తున్నది. ఇదంతా ఒక రాంగ్ మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో మనం తీసుకునే డైట్ చాలా రాంగ్గా తీసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే అండి, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ తేకాయగూరలే తినేవాళ్ళం మనం. బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, అనపకాయ ఇలాంటివి. ఇవాళ రేపు ఏమైపోయింది, క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, ఇవే ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఇది ఒకసారి పండించిన తర్వాత 2-3 నెలల దాకా దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, మార్కెట్లో కావాల్సి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. జనాలు అందరూ కూడా గ్రీన్స్ తింటున్నాం అని చెప్పి ఇవి తింటున్నారు. కాకపోతే వాటిలో ఉండే పోషకాలు కూడా మంచిదే కదా, కాదంటారు. కాకపోతే ఇవన్నీ డైరెక్ట్గా మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇదంతా డైరెక్ట్గా భూమి నుంచి సారం తీసుకొని, ఇప్పుడు బీరకాయ ఉందనుకోండి, ఆకుల్లో ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యి ఈ కాయలోకి వస్తుంది, వెజిటబుల్లోకి. ఇప్పుడు క్యారెట్ ఉందనుకోండి, డైరెక్ట్ గ్రౌండ్లో రూట్. దానిలోని ప్రాసెస్ అయిన ఫుడ్తో పాటు అన్ప్రాసెస్డ్ మినరల్స్, అన్డైజెస్టబుల్ కాంపౌండ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి ఆ సమ్మర్ టైంలో రెగ్యులర్గా ఇట్లాంటివి తీసుకుంటా, అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, లేకపోతే బీట్రూట్, లేకపోతే మీరు అన్నట్టు క్యారెట్, ఇలాంటివి తీసుకుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ కంపల్సరీ వస్తాయండి. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. కాలర్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నమస్కారం అండి, నేను లక్ష్మీనారాయణ, దుబ్బాక అండి, సిద్దిపేట జిల్లా. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్. హలో, చెప్పండి. నమస్కారం సార్, నాకు ఈ యూరిన్ కంట్రోల్ అవుతలేదు సార్. డయాబెటిక్ అండి సార్?
డయాబెటికా మీరు? డయాబెటీస్ ఉందా? కాదు సార్, కాదు. ఏజ్ ఎంత అండి? 76. 76. ప్రోస్టేట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? మోషన్ ఎలాగ ఉంటుంది? మోషన్ ఫ్రీగానే ఉంటుంది సార్, కానీ యూరిన్ వచ్చిందంటే అసలు కంట్రోల్ కాదు. ప్లేస్ లేకపోతే ఇక ప్రాబ్లమే. ఒక్కొక్కప్పుడు కొంచెం మంట వచ్చు, కానీ ఇప్పుడు మంట అంతగా వస్తలేదు. వాటర్ ఎక్కువ తాగినప్పుడు మంట వస్తలేదు సార్. చూడండి, వాటర్ కూడా మీరు తాగాల్సిన దానికన్నా ఎక్కువ కూడా తాగొద్దు. దాహం వేసినప్పుడు తాగాలి నీళ్ళు, అంతేగాని వాళ్ళు తాగమన్నారని 4-5 లీటర్లు అట్లా తాగకూడదు. రెండోది ఏంటంటే, మీకు ఈ పెల్విస్ ఏరియా మజిల్స్ ఉంటాయి కదా, అంటే మన కాళ్ళకి పొట్టకి మధ్యలో ఆ మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అందుకనే మనకి యోగాలోనేంటి సూర్య నమస్కారాలు చేయడం, లేదా సూర్య నమస్కారాలు అంటే ఈ ఏజ్ లో కష్టం కదా. అంటే మొత్తం కంప్లీట్ గా ఫుల్ స్ట్రెచ్ అవసరం లేదండి. నేను అంటుంది ఏంటంటే ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. ఖాళీ మెడిటేషన్ చేసుకుంటున్నా అంతే. మెడిటేషన్ చేసినప్పుడు మీరు ఇంక మూలాధారం మీద వదిలేస్తున్నారు. మూలాధారం స్ట్రెంగ్తన్ చేసుకుంటే గానీ ఆసనాల ద్వారా మీకు ఆ ప్రాబ్లం ఆగదు. వాటర్ లిమిటెడ్ గా తీసుకోండి. కొంచెం మూలాధార అంటే బేసిక్ రూట్ చక్ర స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ లో కూడా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి చేసుకోండి. దాంతో మీకు ప్రాబ్లం తగ్గుతుంది. అంటే డాక్టర్ గారు యోగా అంటే మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ అయ్యేలాగా చెప్పట్లేదండి. ప్రాబ్లం ఎక్కడుందో ఆ ఏరియాకి సంబంధించి యోగా ప్రక్రియలు ఉంటాయి కదా, అవి మాత్రం చేసుకుంటే చాలు అంటున్నారు, అంతేనండి? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. లేదా ఇంక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామంటే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, మరి ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో మనం రెగ్యులర్గా ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్గా ఉంటుందా? అంటే కిడ్నీ స్టోన్స్ కంపల్సరీ వస్తాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఇవి ఎక్కువ తినే వాళ్ళకి. చాలా మంది ఇండియన్స్ అక్కడ దుబాయ్ అటువైపు మిడిల్ ఈస్ట్కి వెళ్ళిన వాళ్ళు అదే కంప్లైంట్తో వస్తారు. చాలా మంది కిడ్నీ స్టోన్స్ వచ్చేవాళ్ళు వెనక్కి, ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకెళ్ళే వాళ్ళు, చీపర్ కాబట్టి. ఏంటంటే దానిలో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, గ్రౌండ్లోంచి అది మినరల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా సిస్టంలోనే స్టెమ్లోనే ఉంటాయి. అదే మనం తింటున్నాం, అది మనం ప్రాసెస్ చేసుకోలేము శరీరం. సో అవేంటి, ఆ హెవీ మాలిక్యూల్స్ వెళ్ళి ఎక్కడో చోట సెటిల్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే దానికి ఏమంటారు, కండెన్సేషన్ అంటాం. ఇప్పుడు ఒక చన్నీళ్ళ బాటిల్ పెట్టాం అనుకోండి, వాటర్ అంతా వచ్చి అక్కడ ఫార్మ్ అవుతుంది కదా, అలాగే ఎక్కడో ఒక చిన్న మాలిక్యూల్ దానికి దొరికినప్పుడు దాని చుట్టూతో వచ్చి అక్కడ సెడిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే వాటితో కిడ్నీ స్టోన్స్ డేంజర్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి పచ్చి కాయగూరలు కానీ పచ్చి మొలకలు కానీ, ఇది కూడా మనకి డైజెస్ట్ అయ్యి ప్రాసెస్ చేసుకునే ఫుడ్ కాదు. ఎప్పుడైతే మనిషి అగ్నిని కనుక్కున్నాడో మనం పచ్చి ఆహారాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ పోగొట్టుకున్నాం. సో ఫుడ్ని ప్రాసెస్ చేసుకొని తినాలి. ఒకవేళ ఇవి ఎక్కువ తింటున్నారు అనుకోండి, వాటర్లో బాగా బాయిల్ చేసుకొని వాటర్ అంతా తీసేసి అప్పుడే తినాలి, కానీ డైరెక్ట్గా తినడం ఇవంత మంచిది కాదు. ఇంకొకటి ప్రోటీన్, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి ప్రోటీన్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ ప్రోటీన్ అంతా కూడా హెవీ మాలిక్యూల్స్ అన్నమాట. సో మనం తిన్నది కూడా బాడీకి మొత్తం పట్టుకోదు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పప్పు తిన్నాం అనుకోండి, 200 grams అంతా, అదంతా మనకి మజిల్ కింద మారి వెళ్ళిపోదు కదా. 200 grams మజిల్ మాస్ పెరగదు కదా, ఫ్యాట్ కింద మారి పట్టుకుంటుంది. కానీ మజిల్ కింద రావాలి అంటే దానికి సరిపడినంత పని చెయ్యాలి. ఇప్పుడు ప్రోటీన్ ఎందుకు తినమంటారు, మనకి డైలీ యాక్టివిటీస్లోని లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా ఏదైనా కష్టపడి పని చేసినా వేర్ అండ్ టేర్ ఉంటుంది, మజిల్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని రిప్లెనిష్ చేయడానికి మనకు సరిపడినంత తీసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలకు కావాల్సినంత ప్రోటీన్, లేకపోతే కుస్తీ పట్టే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ కామన్ మ్యాన్కి అవసరం లేదు. అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ 60 బాడీ ఉన్న ప్రోటీన్నే బయటికి పంపించేస్తుంటుంది. 60 తర్వాత అస్సలు అవసరం లేదు. ఎప్పుడో అకేషనల్గా తీసుకోవచ్చు, కానీ అరగనప్పుడు ఫోర్స్ చేయకూడదు. ఇవాళ రేపు అదే బలవంతం చేస్తున్నాం.
ఎప్పుడైతే చిన్న పిల్లలకి రోజు దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందంటారు. డ్యామేజ్ అవుతుంది. రోజు ఒక గుడ్డు ఇవ్వండి, రోజు లీటర్ పాలు తాగిపించండి అని స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని సమస్యలు మొదలయ్యాయి మనకి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ అండి. సో ఫుడ్ విషయంలో అవాయిడ్ చేయాల్సింది ఇవి, మరి తీసుకోవాల్సింది ఏంటంటారు? ఎస్పెషలీ సమ్మర్ కాబట్టి ఎక్కువ తేగ కాసే కాయగూరలు, మనకి చలవ చేసేవి ఏవైతే ఉంటాయో, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి. పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలండి. ఇంకొకటి బార్లీ వాటర్ చాలా మంచిది కిడ్నీస్కి, అంటే ఫ్లషింగ్ అవుట్కి అన్నిటికీ బాగా పనిచేస్తుంది, మంచి న్యూట్రిషన్ కూడా ఇస్తుంది. ఓకే. అండ్ నిమ్మకాయ నీళ్ళు కానీ, సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ మెలన్, మింట్ వాటర్ అంటారు, ఇలా చలవ చేసేవి ఏమన్నా కానీ తీసుకుంటూ ఉండాలి మనం. ఇంకా ప్రోటీన్ చాలా తగ్గించాలి సమ్మర్లోని. ఓకే డాక్టర్ గారు, మరి కొంతమంది ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు వెయిట్ లాస్ కోసం అనండి, లేకపోతే పర్ డే 5 లీటర్స్ 6 లీటర్స్ ఇలా తీసుకుంటే బాడీ బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, స్కిన్ కూడా గ్లో ఉంటుంది, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు కదా డాక్టర్ గారు. సాధారణంగా మనిషి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి పర్ డే? అదేవిధంగా కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు 5-6 లీటర్స్ తాగుతూ ఉంటారు. అలాంటప్పుడు కిడ్నీస్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందా? అలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇన్ని లీటర్స్ తాగాలని పెట్టుకోవాలా? చెప్పండి. అంటే అవన్నీ కొన్ని మిస్కన్సెప్షన్స్ తోటి కూడినవండి. ఫస్ట్ది ఏంటంటే ఇన్నే లీటర్లు తాగాలి అనేది మనకి ఎక్కడే లెక్కలేదు. ఇప్పుడు మనం సైబీరియాకో అలాస్కాకు వెళ్ళి రోజు 5 లీటర్లు తాగుతానంటే అక్కడ అవసరం లేదు, నీళ్ళే తాగరు అక్కడ. ఇక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి ఆలోచిస్తే, ఇక్కడ పరిస్థితిని బట్టి వింటర్లో ఒకలాగా ఉంటుంది, వర్షాకాలంలో ఒకలాగా ఉంటుంది, కాలానుగుణం బట్టి సమ్మర్లో ఒకలాగా ఉంటుంది. అందుకే కదా దేవుడు ఆకలి, నిద్ర, దాహం ఈ 3 పెట్టాడు ప్రతి జీవికి. ఇప్పుడు పెట్టెలు చూడండి, సమ్మర్లో ఉంటే ఎక్కడ నీళ్ళు పెట్టినా వచ్చి తాగేసి వెళ్ళిపోతాయి, వింటర్లో మీకు ఎక్కడ కనిపించవు, నీళ్ళు పెట్టినా కానీ వెళ్ళిపోతాయి. సో వాటికి ఉన్న నాలెడ్జ్ మనకెందుకు లేదు? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇదిగో ఏదో పని ఉంది అని చెప్పి నీళ్ళు తాగడం ఇగ్నోర్ చేస్తున్నాం, దాహం వేసినా సరే. మనకి ఎలాగో కొంత సహనం ఇచ్చాడు దేవుడు. అలాగే లేకపోతే నేను ఇప్పుడు తినలే, ఇంటికి వెళ్ళి తింటానని చెప్పి ఆకలిని అయిపోయిన తర్వాత తాగుతానులే అని చెప్పేసి, అలాగే ఆకలి ఆపుతున్నాం, నిద్ర ఆపుతున్నాం, అన్ని ఆపడం వల్ల ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు కిడ్నీస్ ఏంటి, ఫిల్టర్ చేసి యూరిన్లోకి టాక్సిన్స్ అన్నింటినీ రెగ్యులర్గా పంపిస్తుంటుంది. మనం పని చేసినా, యూరిన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీళ్ళు తాగినా తాగకపోయినా దానిపైన అది చేస్తూనే ఉంటుంది 24/7. ఇప్పుడు టైంకి వాటర్ తాగలేదు అనుకోండి, బ్లడ్ చిక్కగా అయిపోయింది, అదే ఉన్న స్పేస్లోనే ఎక్కువ టాక్సిన్స్ అలా పంపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వేడి పెరిగి, ఎసిడిటీ పెరిగి, టాక్సిక్ లోడ్ పెరిగి. అసలు వాటర్ తాగని వాళ్ళ విషయంలో, అంటే కావాల్సినంత మేర తాగని వాళ్ళ విషయంలో వాటర్ టైంకి తాగు. ఇప్పుడు నేను ఇప్పుడు రోజంతా తాగకుండా ఇంటికి వెళ్ళగానే అబ్బా నాది 5 లీటర్ల కోట ఉంది కదా అని వరుస పెట్టి 3-4 లీటర్లు తాగాను అనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. ఓకే, నా దాహం వేసినప్పుడు నేను తీసుకోవాలి. అలాగని ఎక్కువ తాగామనుకోండి, ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చుంటున్నాను నేను రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, దాహం వేయదు. అలాంటప్పుడు టైమర్ పెట్టుకొని తాగమన్నారు కదా అని తాగినా సరే అది మళ్ళీ నా యూరినరీ బ్లాడర్ మీద, దీని మీద స్ట్రెయిన్ వేస్తుంది. అది కూడా ఒక రకంగా డేంజర్, అది మంచిది కాదు. ఎందుకంటే మన వాటర్ని ఓన్లీ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, మన కిడ్నీస్ మీద లోడ్ తగ్గాలి అంటే స్వెట్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు బాగా మనం ఏదైనా మ్యారథాన్కి వెళ్ళినా, ఏదైనా రన్నింగ్ చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, ఫుల్గా చెమటలు పెట్టినప్పుడు 1-2 లీటర్లు నీళ్ళు తాగినా సరే మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది, బయటకు వెళ్ళిపోతుంది, హైపర్ వెంటిలేషన్. దాన్ని అలౌ చేయట్లేదు మనం. చెమట ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నాం, డియోడ్రెంట్లు కొట్టేసి
స్వెట్ పోర్స్ అన్ని బ్లాక్ చేసి మనం వాడే సబ్బులు కానీ అన్నీ కూడా మన స్వెట్ గ్లాండ్స్ని బ్లాక్ చేసే సిస్టమ్స్ అన్నమాట. కిడ్నీస్ ఇంతవే ఆర్గన్స్, కాకపోతే వాటికన్నా పెద్ద డీటాక్సిఫైయింగ్ మెకానిజం మన స్కిన్. దాన్ని బ్లాక్ చేయడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ అంతా కూడా త్రూ స్వెట్ వెళ్ళకుండా ఓన్లీ కిడ్నీస్ మీద పడింది అనుకోండి, అక్కడ కూడా దాని ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. యూరినరీ బ్లాడర్లో లోడ్ పెరిగి మళ్ళీ వెనక్కి బ్యాక్ డ్రాఫ్ట్ వచ్చి అక్కడ డైల్యూట్ అయ్యి. సరే, అయితే ఇన్ టైంలో యూరిన్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం రాదంటారు? అంటే అవసరం లేదు, ఉంటుందేమో మేబీ. అవసరం లేనిది చేయకూడదు. ఎక్కడైనా కానీ స్ట్రెయినే కదా, అదేంటి మీ లివర్ మీద అప్పుడు దాకా మీకు ఉండే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని వీటినన్నిటిని డైల్యూట్ చేస్తుంది. మీ అబ్జార్ప్షన్, లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్ప్షన్ని దీన్ని అంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, అవసరం లేకుండా ఎక్కువ తీసుకోకూడదు. సరే, మరి సమ్మర్లో ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలంటారు? తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది బయటికి వెళ్ళి రాగానే కూడా వెంటనే తాగేస్తూ ఉంటారు వాటర్. ఒక 1/2 లీటర్ 1 లీటర్ అలా తాగిన తర్వాత కానీ వాళ్ళు అమ్మయ్య తాగారన్న ఫీలింగ్లో వెళ్ళరు. సో దానివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. అందుకని మన ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేద్దాం. సమ్మర్లో ఇన్ని లీటర్స్ వాటర్ అయితే బాడీకి సఫిషియెంట్ సరిపోతుంది, అంటే మార్నింగ్ నుంచి నైట్ పడుకోబోయే వరకు. కాలర్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో. హలో. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొండపూర్ నుంచి మీరా. ఓకే, మీ పేరు చెప్పండి. మీనా. 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 ఓకే మీనా గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు చేతులు బట్టల కాడి నుంచి కిందికి మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా మీనా గారు? బాగా నొప్పులు, వేళ్ళు బాగా వేళ్ళ పీళ్ళ నుంచి బట్టల నుంచి వేళ్ళు ఇట్లా చెరువులు కుచ్చులు పెట్టుకోరా వస్తలేదు, చీరకు అట్లా నొప్పులు చిన్న చిన్న పనులకి. ఓకే, మీకు వయసు ఎంత అండి? వయసు ఎంత అమ్మా మీది? వయసు 68, 66. 66. డయాబెటిక్ అండి మీరు? షుగర్ మందులు ఏమైనా వాడుతున్నారా? లేదు, షుగర్ లేదు, బీపీ లేదు నాకు. కానీ నొప్పులు ఏళ్లలోని కాళ్ళలోని నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మళ్ళీ అది నొప్పులు ఇట్లానే ఉంటాయి మామూలుగా. కానీ మూత్రము ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు. మూత్రము పొద్దంతా మామూలుగా ఉంటది, ఇంకా నైట్ కు ఫాస్ట్ గా వచ్చిందంటే ఇంకా 2 గంటలకు ఒకసారి పోతా నైట్ అంతా. ఇక 10కి అనుకున్నా కానీ 12కి 2కి అట్లా అట్లా వెళ్తా. వెళ్ళినంటే అది అనుకుంటా అంటే ఇంకా బాత్రూమ్ పోయే వరకు కూడా ఆగకుంటే పడిపోయే రకం అయిపోయింది. సరే అండి, మీరు కొంచెం మీ కాళ్ళు బలపరుచుకునేటట్టు ఏదైనా ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. మీరు వచ్చి కన్సల్ట్ అయితే నేను ఒక మందు ఇస్తాను, దాంతోనే కొంతవరకు మీకు గుణం ఉంటుందండి. ఓకే అండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకొని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం డాక్టర్ గారు. హలో. 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 హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వసంత మేడం, మేము అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడరా? ఓకే మేడం. చెప్పండి ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు వింటున్నారు. ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. ఓకే మేడం. సరే చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం, యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం చీము మాదిరి కొంచెం లైట్ గా అట్లా వస్తుంది మేడం. ఓకే, అది ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంటుందండి. మీరు చెక్ చేయించుకున్నారా ఏదన్నా? ఒకసారి టెస్ట్ చేసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఇండియాలోని ఎస్పెషలీ సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, బార్లీ వాటర్ తాగుతూ ఉండండి 2-3 రోజులు. ఆ లోపల నుంచి మనం టాక్సిన్స్ని క్లియర్ చేస్తే బాడీ ఆటోమేటిక్గా దాన్ని హీల్ చేసుకుంటుంది. ఇప్పుడు దానికి ఒకసారి చెక్ చేసుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో, అది ఏ స్టేజ్లో ఉందో కూడా చూసుకోండి. మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను ఒక మెడిసిన్ పంపిస్తాను, దాంతో అది ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి.
ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మనిషి శరీరానికి ఎన్ని లీటర్ల వాటర్ అవసరం అంటారు? డిపెండ్స్ అండి నేను చేసే పని బట్టి. ఇప్పుడు ఇంతకుముందు నేను ఏదో సిటీ బస్ ఎక్కి ఎక్కడో ఆగి ఇంటికి నడిచి ఎండలో పడి ఇంటికి వస్తే ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కాసేపు నీళ్ళలో కూర్చోరా అని చెప్పి నిమ్మకాయ నీళ్ళు కొంచెం పంచదార ఉప్పు కలిపింది. ఎందుకంటే మనకి స్వెట్తో పాటు ఈవెన్ మినరల్స్ ఇవన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి. వాటర్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, బాడీలో ఉండే సాల్ట్ అంటే ఎలక్ట్రోలైట్స్ అంటాం కదా, ఆ కంటెంట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంతకుముందు బయట ఎక్కడ ఆగినా సరే ఏదో చెరుకు రసం తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, అలా ట్రావెల్ చేసేటప్పుడు. ఇప్పుడు అదే అలవాటుతోని నేను ఏసీ కార్లో వస్తా, బాగా ఎండగా ఉందని చెప్పి ఆపి ఒకసారి చెరుకు రసం తాగి, అక్కడ బయటకు వెళ్ళి కొబ్బరి బొండం తాగి, మళ్ళీ ఇంటికి వెళ్ళి నిమ్మకాయ రసం తాగి, మళ్ళీ వాటర్ సరిపోలేదేమో నీళ్ళు తాగితే ఇట్స్ ఆఫ్ నో యూస్. ఓకే, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం చేసే పని ఏంటి, దాన్ని బట్టి మన వాటర్ ఇంటేక్ ఉండాలి. బేసికల్గా ఏంటంటే మనకి దాహం అనేది వేస్తుంది. దాహం వేసినప్పుడు ఎస్పెషలీ సమ్మర్లోనే ఏంటంటే మనకి స్వెట్టింగ్ అవుతుందంటే చాలా మంచిది. బాడీ యాక్టివ్గా ఉంది, డీటాక్స్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు విత్ ఎలక్ట్రోలైట్స్, అంటే చెరుకు రసం కానీ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా మంచివి. బట్ అదే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఎక్కువ నీళ్ళు తాగినంత మాత్రాన సరిపోతుంది అనుకోకూడదు. ఎవరికైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మార్నింగ్ ఎక్సర్సైజ్ పెట్టుకోవాలి, కార్డియాక్ ఎక్సర్సైజెస్. అంటే వింటర్లోనైతే బాడీ గ్రోత్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, సమ్మర్లో స్వెట్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేసి బాడీ డీటాక్స్ అవ్వడానికి రెడీ అవుతుంటుంది. సో స్వెట్ ద్వారా మనం టాక్సిన్స్ని బయటకు పంపించకపోతే కిడ్నీస్ మీద లోడ్ పడుతుంది అన్నమాట. మరి ఇప్పుడు కిడ్నీల పనితీరు బాగుండాలి అంటే ఏం చేయాలంటారు? లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? అంటే బేసికల్గా సమ్మర్లో వచ్చేసరికి ప్రోటీన్ ఫుడ్ తగ్గించుకోవాలండి. ఇప్పుడు కిడ్నీ ఫంక్షనాలిటీ బాగుందో లేదో చూడడానికి బేసిక్ టెస్ట్ ఏంటి, క్రియాటిన్. ఓకే, ఇదిగో క్రియాటిన్ లెవెల్స్ 2.1 దాటిని 4-5 ఉన్నాయి కాబట్టి నీ కిడ్నీస్ పని చేయట్లేదు అంటున్నారు. బట్ అసలు క్రియాటిన్ ఏంటి? క్రియాటిన్ అనేది మనకి ఇందాక ప్రోటీన్ మెటబాలిజం అనుకున్నాం కదా, బాడీ మజిల్స్ ఉంటాయి, మన పనిని బట్టి రోజు ఎంతో కొంత బ్రేక్ డౌన్ డ్యామేజ్ అవుతుంది. అది డిఫరెంట్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ అయ్యి అవన్నీ టాక్సిన్సే మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. అలాగే క్రియాటిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అది బ్లడ్లో ఎంత ఉండిపోతుంది, ఎక్కువ ఉంటుంది అనుకోండి, కిడ్నీస్ దాన్ని ప్రాసెస్ చేయలేకపోతుంది. ఓకే, సో ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం ఉంది అని చెప్పి కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకుంటారు. సో అల్టిమేట్గా ఇది వచ్చి ప్రోటీన్ మెటబాలిజం వల్లే కదా. ఆల్రెడీ బాడీలో ఉన్న ప్రోటీన్నే అది ప్రాసెస్ చేయలేకపోతే బయట నుంచి మళ్ళీ వేసిన ప్రోటీన్ ఎలా ప్రాసెస్ అవుతుంది? ఓకే, సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటంటే స్వెట్టింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే కిడ్నీస్ మీద లోడ్ తగ్గించాలంటే మనకి బాగా చెమటలు పట్టాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అనుకోండి, సమ్మర్ టైంని వాడుకొని కొంచెం బాగా చెమటలు పట్టేలాగా, అంటే ఏసీలు లేకుండా ఇలా కూర్చొని స్వెట్ అవుట్ అయినప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే అండి, కాలర్ ఉందండి, కాలర్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము సిద్దిపేట జిల్లా దుబ్బాక నుండి మాట్లాడుతున్నాము. మీ పేరు చెప్పండి. పుష్ప గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో, మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం డైరెక్ట్గా డాక్టర్ గారికి చెప్పండి ఫోన్లో. సరే వింటున్నారు డాక్టర్ గారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నాకు చెవులు సరిగ్గా వినబడతలేవు సార్. వయసు ఎంతమ్మా? వయసు 30.
30 ముప్పై ఓకే. 35. చిన్నప్పుడు ఏమన్నా చెవుల్లో ఊరికే ఇన్ఫెక్షన్ ఏమన్నా అయ్యేదా? ఏం లేదు సారు, ఒక 25 ఏళ్ళ దాకా మంచి వినబడ్డాయి. ఉమ్, ఇక మా అమ్మాయి పుట్టింది, విజయ పుట్టి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. ఇక సంవత్సరం తర్వాత ఇక అట్లనే ఇక మొత్తం వినబడకుండా అవుతుంది. డాక్టర్లు ఏం చెప్పారమ్మా? అంటే మిషన్ ఏమన్నా ఇచ్చారా? మిషన్ వాడుకోమన్నారు కానీ ఇక తెచ్చుకోలేదు సార్ నేను. ఉమ్, 2 చెవులు ప్రాబ్లమా, ఒక చెవి ప్రాబ్లమా అండి? పోయిన సంవత్సరం మంచిగా వినబడ్డాయి. ఇక ఒక నెల తర్వాత అట్లనే వినబడతలేదు. చెవులలో గుయ్యమని సౌండ్ వినబడతలేదు. అదే టిన్నిటస్ లేండి. అది సైనస్ ప్రాబ్లం ఏమైనా ఉందమ్మా? ఎక్కువ జలుబు కఫ్ ఏమైనా అదేం ఉంటుంది లేదు కదా? సార్, జలుబు అది ఏది లేదు. సరే, టిన్నిటస్ ఉంటే మన మందుతో తగ్గుతుందమ్మా. మీరు నా నంబర్ తీసుకొని ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి హైదరాబాద్ వచ్చి చూపించుకుంటే నేను మందు ఇస్తాను, తగ్గుతుందిలేండి. ఓకే మంచిగా వినబడతాయా సార్? వినిపిస్తుంది. ఓకే అండి. నా ఏజ్ అయిన కొద్దీ ఇంకా ఇక వినుడు తక్కువ అవుతుంది. సరే ఏజ్ పుష్ప ఎట్లా గారు, ఎక్కువ అవుతుందో అట్లా పుష్ప గారు, తక్కువ 30 వినబడుతుంది. సంవత్సరాలకి పెద్ద వయసు కాదులే అమ్మా. ఒక 60-70 అయితే అప్పుడు కష్టం అవుతుంది, కానీ 30 ఏళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మీరు రండి ఒకసారి, నేను మందు ఇస్తాను. డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. అది వీక్లీ కానివ్వండి, మంత్లీ కానివ్వండి, కొంతమంది 6 monthsకి ఒకసారి, ఏదో రకంగా. సో అసలు సొల్యూషన్ లేదంటారా దీనికి? ఉందండి. యాక్చువల్గా మేము చాలా మందికి చేసాం కేసెస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా కూడా. 2 ఆస్పెక్ట్స్ కవర్ చేసుకోవాలి. ఒకటి, ఆ క్రియాటిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ డిస్ఫంక్షన్, బాడీ మెటబాలిక్ డిస్ఫంక్షన్. బాడీ ప్రోటీన్ని మెటబాలైజ్ చేసుకోలేకపోతుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ ఆస్పెక్ట్ ఒకటి కవర్ చేసుకోవాలి. 2, ఈ కిడ్నీస్ని రీజనరేట్ చేసి రీగ్రో చేసి హీల్ అవ్వేటట్టు చెయ్యాలి. ఓకే. ఈ 2 ఆస్పెక్ట్స్ చేస్తే అది మళ్ళీ నార్మల్కి వస్తుంది. అంటే ఈవెన్ 5-6కి వెళ్ళిన వాళ్ళు కూడా నార్మల్ కండిషన్స్కి వస్తారు. టైం పడుతుంది అంటారా? డిపెండ్స్ అండి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు డయాలసిస్ మీద ఇంతకుముందు డయాలసిస్ మెషిన్స్ అన్నీ ఉండేవి కాదు. అంటే ఎంత క్రానిక్గా ఉన్నా కానీ పాపం వాళ్ళకి 15 daysకి ఒకసారి కానీ 1 monthకి ఒకసారి కానీ పెట్టగలిగే వాళ్ళు. ఇవాళ రేపు ఏంటంటే మెషిన్స్ ఎక్కువైపోయినాయి, అంటే ప్రతి ఒక్కరు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. సో రిస్క్ ఎందుకని చెప్పి వారానికి 3 సార్లతో స్టార్ట్ చేస్తున్నారు. డయాలసిస్ వారానికి 3 సార్లు పెట్టాలని. బట్ ఇప్పుడు మనం కిడ్నీ ఫంక్షన్ అంతా బయట వేరే మెషిన్ చేస్తున్నప్పుడు ఆ కిడ్నీస్ మళ్ళీ ఆ ఫంక్షన్ పిక్ చేసుకోవు కదా, రికవరీ అవ్వలేవు కదా. మేము అందుకే చెప్తాం, మీరు ఆపండి, ఆర్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ 15 daysకి ఒకసారి పెట్టుకొని మా మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనం ఆ డయాలసిస్ మధ్యలో గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే వీక్లీ థ్రైస్ నుంచి వన్స్ ఏ వీక్ పెట్టుకొని తగ్గించుకుంటూ, అంటే బయట మెషిన్ మీద రిలయన్స్ తగ్గించుకోవాలి. 2వది, మనం తీసుకున్న ఆహారంలోని వేడి చేసే పదార్థాలు, బలమైన పదార్థాలు కట్ డౌన్ చేసి ఈజీగా అరిగే టైప్ గంజి, అంటే చిన్నపిల్లలకి పెడతాం కదా. ఇప్పుడు బలం అని చెప్పి పిల్లలకి ఫుల్ ప్రోటీన్ ఇవ్వం కదా. స్టార్టింగ్లో వాళ్ళ ర్యాపిడ్ గ్రోత్ ఫేజ్లో కూడా మనం నెయ్యి, అన్నమే ఇస్తాం, కొంచెం పప్పు లైట్గా. మరి వాళ్ళకే సరిపోతున్నప్పుడు అది ఒక 50+ 60+ వాళ్ళకి అంత ప్రోటీన్ ఎందుకు? యూజువల్గా అదే ఏజ్లో వస్తున్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్. బట్ ఈవెన్ యంగ్ పీపుల్ అయినా సరే మెయిన్ కార్బోహైడ్రేట్ బేస్డ్ అండ్ కొంచెం నెయ్యి కలుపుకొని లైట్గా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇంకొకటి పెరుగు, మజ్జిగ, బార్లీ వాటర్, తీగ కాసే కాయగూరలు అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. వీటితోని మళ్ళీ మీకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లవర్ థెరపీలో ఏం చేస్తారండి? మెడిసిన్ ఎలా ఇస్తారు? మనది ఏంటంటే బేసిక్ బ్యాక్ అండ్ మెటబాలిజంని రెక్టిఫై చేసే మెడిసిన్. అంటే ఇప్పుడు మన ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్ లేయర్స్లో ఉంటుంది. ఒకటి ఏంటి, మన అన్నమయ కోసం అనేది మన స్థూల శరీరం, అంటే ఫిజికల్ బాడీ. ఇప్పుడు కిడ్నీస్ ఉన్నాయి, కిడ్నీ అనేది దానిలో నుండే నెఫ్రాన్స్, ఇదంతా కూడా దాని అన్నమయ కోసం.
కాకపోతే ఇప్పుడు అది ఫిల్టరింగ్ ఫంక్షన్ చేస్తుంది కదా, ఉమ్, అది దాని ప్రాణమయ కోశం. ఉమ్, అంటే దాని ఫంక్షనాలిటీ కానీ, ఉమ్, అంటే మన ఫిజికల్ బాడీ ఉంటుంది, దానిపైన మనోమయ కోశం ఉంటుంది. ఓకే. అంటే మన మనసు, ఎమోషన్. ఉమ్, ఎమోషన్ అలాగా ఇప్పుడు ఫియర్ ఉందనుకోండి, ఉమ్, ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో భయపడడం, అది ఎప్పుడో వెళ్ళిపోవట్లేదు. ఉమ్, అలాంటి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఫియర్ బ్యాక్ అండ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే చూడండి, పిల్లలు ఎప్పుడైనా సడన్ గా భయపడగానే ఒంటేలు వస్తుంది వాళ్ళకి, అవును. ఉమ్, బయట ఏ జీవైనా సరే. ఉమ్, ఆ కిడ్నీస్, దానిపైన అడ్రినలిన్, ఫియర్ స్టిమ్యులస్ ఒకటి ఉంటుంది. ఉమ్, సో ఇన్సెక్యూరిటీ ఉండేవాళ్ళు, ఏదో ట్రామాకు గురై బయటకు వచ్చిన వాళ్ళు, ఉమ్, కన్సిస్టెంట్గా భయంగా ఉండే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అదొకటి అడ్రస్ చేస్తాం. దానిపైన ప్రాణమయ కోశం అంటాం. అంటే మన శరీరంలో ప్రాణం ఎలా ఫ్లో అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు లివర్ కరెక్ట్గా దాని పని చెయ్యాలి అంటే ఉమ్, దానికి ఒక మెసేజ్ వెళ్ళాలి. ఇదిగో ఇలాంటి ఫుడ్ వస్తుందని చెప్పి మనకి స్మెల్ ద్వారా, ఉమ్, టేస్ట్ ద్వారా మెసేజ్ పంపించినప్పుడు అదే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎంజైమ్స్ని పంపిస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి ఆ మెసేజ్ వెళ్ళలేదు అనుకోండి, ఉమ్, దాని ఫంక్షనాలిటీ రాదు కదా. అవును. లేదా మెసేజ్ వెళ్తున్నా సరే అక్కడ పని చేయట్లేదు అనుకోండి, అంటే అక్కడ ఏదో వేరే కాజ్ ఉంటుంది. అంటే బేసిక్ మెటబాలిజం, హోమియోస్టాసిస్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. ఉమ్, మా మెడిసిన్స్ ఏంటంటే ఆ హోమియోస్టాసిస్ లెవెల్లో పనిచేస్తాయి. ఓకే. ఉమ్, సో బేసికల్గా అక్కడ ఏంటి, కిడ్నీస్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వట్లేదు అంటే లివర్ నుంచి స్ట్రెయిన్ వస్తుంది. ఉమ్, దీనిపైన ఈ అడ్రినలిన్స్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, వీటినన్నింటినీ రెగ్యులేట్ చేసేది మన స్వాదిష్టాన చక్రం. ఉమ్, అంటే కిడ్నీస్, యూరినేషన్ ఇదంతా కూడా మన కంట్రోల్లో ఉండాల్సింది కొంతవరకు, ఓకే. మన దాహం. ఉమ్, కానీ కంట్రోల్ దాటి ముందుకు పైకి వెళ్ళినప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది, ఉమ్, ఈ ప్రాణశక్తి. ఉమ్, అంటే ఇప్పుడు నాకు దాహం నేను కంట్రోల్ చేసుకోగలను, నా స్వాదిష్టానంలో ఉంది. ఓకే. కానీ అలాగని నేను దాహం ఉన్నా సరే తాగకుండా ఎక్కువ ఇచ్చేసాను అనుకోండి, ఉమ్, అప్పుడు డ్యామేజ్ అవుతుంది కదా. అవును. ఉమ్, అలాగే నా మోషన్ నా కంట్రోల్లో ఉంటుంది కొంతవరకు, ఉమ్, దాన్ని అబ్యూజ్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో ఆ స్వాదిష్టాన చక్రంలో ఇంబ్యాలెన్స్ ఉమ్, క్రియేట్ అయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, సో ఆ ప్రాణశక్తిని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్న దేవి దేవతల వృక్షాలు ఏవైతే ఉంటాయో ఉమ్, ఆ ఫ్లవర్స్తోని తయారు చేసిన మెడిసిన్ అక్కడ సబ్స్టిట్యూట్గా పనిచేస్తుంది. ఓకే. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాను కానివ్వండి అట్లా దీంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, చిన్నపిల్లలకు కూడా వాడచ్చు, కంప్లీట్లీ సేఫ్. ఓకే. సో ఇబ్బంది ఏమి ఉండదు, ఇబ్బంది అసలు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, కిడ్నీ సమస్యలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అదేవిధంగా ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలా ట్రీట్ చేస్తారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.